జై బాలయ్య. ఏ పని చేసినా దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలి. చిత్తల్లి స్కూల్ నుండి కాల్ వచ్చింది. తను స్కూల్కి వెళ్ళినా తన ధ్యాస అంతా లంచ్ మీదనే ఉంటుంది. వాళ్ళ మేడం తో కాల్ చేపించింది. ఇవాళ నాకు లంచ్ లోకి మజ్జిగ చారు కావాలి. తను రిక్వెస్ట్ చేయదు, ఆర్డర్ ఇస్తుంది అంతే. ఆర్డర్ నేను ఫాలో అయిపోవాలి. నా స్టైల్ మజ్జిగ చారు ఎట్లుంటుందో మీరు చూసేయండి. పెరుగు, దాంట్లో ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కీర, కొత్తిమీర, ఉప్పు. టేస్ట్ సూపర్ ఉంది. ఇక వాటర్ కూడా పోసుకొని మజ్జిగలాగా చేసి ఇది రాయిత లాగా తినేయచ్చు. కాకపోతే పోపు వేస్తే ఇంకా బాగుంటుంది. చిరుతల్లికి పోపు వేస్తేనే నచ్చుతుంది. పోపులోకి ఇంత ఆవాలు జీలకర్ర అవసరమా అని ఎవరో చెప్పారు. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఎక్కువ ఉంటే ఇష్టం. కష్టం అయితే కొంచెం వేసుకోండి. పోపులోకి ఏంటి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి లాస్ట్ లో కొద్దిగా పసుపు. ఈ పోపుని మజ్జిగలో వేసేసి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అన్నం మెత్తగా అయిపోయింది అనుకోండి, మజ్జిగ చారు చేసుకొని తినేసేయండి. హాయిగా కడుపు నిండా తినేయచ్చు. ఆ చిరుతల్లి అయితే అన్ని కూరగాయలే తింటది. అదొద్దు ఇదొద్దు అని అస్సలు చెప్పదు. చిరుతల్లికి ఉన్న ప్రాబ్లం ఒకటి, నేనే పడుకోబెట్టాలి, నేనే తినిపియాలి. స్కూల్లో నేను తినిపియలేను కదా, అందుకే కొంచెం తక్కువ పెట్టు అంటది. బాగుంది మమ్మ, డబ్బా ఖాళీ.